ఇది వచ్చేసి దొరసన్పల్లెలో విగ్రహం అనమాట. ఇది అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇప్పట్లో వచ్చిన విగ్రహాలలో రామేశ్వరంలోకి ఇది వచ్చేసి చాలా పెద్దది. ఈరోజు హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి వైఎంఆర్ కాలనీలో అయితే ఉన్నాను. ఒక్కొక్క బొమ్మను చూస్తుంటే మా మైండ్లోంచి అస్సలు పోవట్లేదు. ప్రతి ఒక్క బొమ్మను చూపిస్తాను, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి దొరసన్పల్లెలో విగ్రహం అనమాట. ఇది స్ట్రైట్గా ఉంటుంది, ఆటో స్టాండ్ ఎదురుగానే విగ్రహం. ముంబై స్టైల్ మోడల్ అనమాట. చూడండి, చాలా అంటే చాలా గ్రాండ్ గా వెల్కమ్ చేశారు విగ్రహాన్ని. నేనైతే అక్కడే చాలా సేపు అయితే లేను. మొత్తం రామేశ్వరంలో కూడా చాలా విగ్రహాలు వస్తున్నాయి. ఈరోజు వైఎంఆర్ కల్లీలో లైటింగ్ సెటప్ అని చెప్పారు. అందుకే నేను టోటల్గా మొత్తం తిరిగే కొద్దిగా అయితే తీసాను. అన్ని వీడియోలు అయితే ప్లే చేస్తున్నాను. ఈ విగ్రహం వచ్చేసి మన రామేశ్వరంలో వచ్చేసి స్టార్ట్ అయితే అయింది, దేవాలయాల దగ్గర నుంచి. ఇది మనకు సావిటి దగ్గర అయితే పెడుతున్నారు. ఫ్రంట్లో అయితే ఇంకో విగ్రహం అయితే ఉంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇది కూడా తోట దగ్గరనే, సావిటికా నుంచి కొంచెం బ్యాక్ సైడ్ వస్తే మనకు లోపలికి అయితే ఉంటుంది. వీళ్ళు డీజే డ్రమ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేసిన తర్వాత అయితే ఇలా అయితే వీడియో తీశాను వీళ్ళది. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది విగ్రహం. ఇప్పట్లో వచ్చిన విగ్రహాలలో రామేశ్వరంలోకి ఇది వచ్చేసి చాలా పెద్దది ఈరోజు. హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి వైఎంఆర్ కాలనీలో అయితే ఉన్నాను. ఒక్కొక్క బొమ్మను చూస్తుంటే మా మైండ్లోంచి అస్సలు పోవట్లేదు. ప్రతి ఒక్క బొమ్మను చూపిస్తాను, చూసేయండి. ఈ విగ్రహం గురించి నేనైతే సపరేట్గా తీస్తాను. ఇది బొమ్మ వచ్చేసి హైదరాబాద్ నుంచి వస్తుంది. 2.5 లక్షలు అన్న వాళ్ళు తీసుకురావడానికి 4 రోజులు అయితే పడుతుంది. చాలా చాలా మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి చూడ్డానికి మట్టి విగ్రహం లాగా ఉంది. నాకు మట్టి విగ్రహమో లేదో నాకైతే ఐడియా లేదు కొంచెం కూడా. అన్న వాళ్ళు వచ్చేసి వైఎంఆర్ కాలనీ, ఇది రిలయన్స్ మార్ట్ పక్కన సందులో అయితే విగ్రహం అయితే మనకు చూడ్డానికి అయితే ఉంటుంది పండగ రోజు. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. చూస్తుంటే నాకైతే మట్టి విగ్రహం లానే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి గైస్. మరి ఈ విగ్రహాలు అయితే మన ప్రొద్దుటూరులో అయితే చాలా అంటే చాలానే పెడుతున్నారు ప్రజెంట్. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి వైఎంఆర్ కాలనీలో విగ్రహము. ఇంకా ఎగ్జాక్ట్ ప్లేస్లో అయితే నాకు కొన్ని తెలియదు. తెలిసిన వెంటనే మన ఇన్స్టాగ్రామ్లో అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇలాంటి ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. 2K ఫాలోవర్స్ దగ్గరలో ఉన్నాము మనము. ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టమావా. ఒకప్పుడు కుమ్మరకొండలు అంటే మన ప్రొద్దుటూరులో వినాయక మేళ గుర్తొచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ ఏరియాలో అయితే ఈ విగ్రహం అయితే ఉంది. నెక్స్ట్ విగ్రహం చూపించేది కూడా ఇలాంటి విగ్రహమే. అది మన రామేశ్వరంలో అయితే ఉంది. ఒకసారి చూపిస్తాను, చూసేయండి. అది కూడా మీరు మన ఇన్స్టాగ్రామ్ని చాలా బాగా ఫాలో అవుతున్నట్లుంటే ఇదే సేమ్ విగ్రహాన్ని నేను చాలా ట్రెండింగ్ అయితే ఎడిట్ చేసి మన ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టాను. అదే విగ్రహం అయితే ఇప్పుడు తీసుకొని వచ్చింది, ఇందాక కూడా తీసుకొని వచ్చారు. సేమ్ ఇది వచ్చేసి మన బ్లూబర్డ్ స్కూల్ దగ్గర నుంచి ఈ సరౌండింగ్స్లో అయితే ఇది అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి పండుగ రోజు అయితే వెళ్ళి చెక్ చేయండి. వీళ్ళు వచ్చేసి కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నారు మోరీ దగ్గర. ఇంకో విగ్రహం అయితే ఉంది, అది మన రామేశ్వరం ఏరియాలోనే ఉంటుంది మోరీ చుట్టూరు. ఆ విగ్రహం దగ్గరికి అయితే వెళ్దాము.
విగ్రహం వచ్చేసి వైఎంఆర్ కాలనీ దొర్సన్పల్లి అలాగే రామేశ్వరం. ఇంకోటి రాజశేఖర రెడ్డి విగ్రహం బ్యాక్ సైడ్ అయితే ఉంది. మొత్తం ఈ విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. సేమ్ ఇదేగా నందులతో వచ్చేసి ఒక విగ్రహం అయితే ఉంది. అది ఫెస్టివల్ రోజు అయితే చూపిస్తాను. రేపు వచ్చే వీడియో ఏ మాత్రం మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఉంటాను, బాయ్.